నా పేరు డాక్టర్ డివిఆర్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమియోపతి. అధిక బరువు ఉండేవాళ్ళు అంటే ఊబకాయం ఉండే వాళ్ళల్లో సంసార జీవితానికి వచ్చే సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో అడగడం జరిగింది మన ప్రేక్షకులు. దానికి మనం సమాధానంగా చెప్తున్నాం. ఊబకాయం అనేది సెక్స్ సామర్థ్యానికి కాకుండా దైనందిన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే నడవాలన్నా కూడా, తర్వాత ఒక పని చేయాలన్నా, లాస్ట్కు వంగి ఏమైనా తీసుకోవాలన్నా కూడా కష్టమవుతుంది. ఎందుకంటే బెల్లి అనేది ఎక్కువ వచ్చేసి వంగడానికి కూడా కష్టమైపోతుంది. అట్లా ప్రతి విషయంలో కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి చిన్న చిన్న విషయాలకి ఎటుంటే మళ్ళీ శృంగార సామర్థ్యం తగ్గడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఎక్సర్సైజ్ ఉండదు. రెండోది వెయిట్ పెరగడం వల్ల, అంటే వెయిట్ పెరగడం, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వెయిట్ పెరగవచ్చు, లేదా వెయిట్ ఉండడం వల్ల కూడా ఎక్సర్సైజ్ చేయలేకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళల్లో సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. సంసారకు సంబంధించిన అంటే శృంగార విషయానికి వస్తే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉండదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నామకే వాస్తే ఉంటుంది, కానీ ఫుల్ చేయాలనే ఉత్సాహం అనేది తక్కువగా ఉంటుంది. 1-2 సార్లు ఇబ్బంది పడడం వలన మూడోసారి చేయాలని ఉత్సాహం ఉండదు. ఇది వీళ్ళల్లో ముఖ్యమైన సమస్య. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో ఈ ప్రాబ్లం కొంతవరకు బెటర్గా ఉంటుంది. ముఖ్యంగా ఇంకోటి, సెక్స్ వలన ఎందుకు శృంగారంలో వెనకబడి ఉంటారంటే ఈ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులు వస్తాయో ఈ శృంగారంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్ రీజన్. ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది, తెలియదు కూడా చాలామందికి, కానీ మోకాళ్ళ నొప్పులు అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కీళ్ళు అరిగిపోతాయి. కీళ్ళు అరగడం వల్ల కూడా ఈ శృంగారం చేయడానికి ఉత్సాహం అనేది తగ్గిపోతుంటుంది. దీనివల్ల శృంగార సమస్యలు రావడం మెయిన్ కారణం. ముఖ్యంగా ఊబకాయం వల్ల ఫస్ట్ వెయిట్ తగ్గాలి. దీనికి మీకు సరైన పరిష్కారం హోమియోపతిలో ఉంది. మంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్ కన్సల్ట్ కానీ మీకు ఈ సమస్య క్లియర్ అయిపోతుంది. నమస్తే.